హాయ్! ఈరోజు మనం ఇంగ్లీష్ స్పెల్లింగ్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఉన్న కొన్ని చిక్కుల్ని, రహస్యాల్ని ఛేదించడానికి ఏకంగా ఒక క్లాస్ రూంలోకి వెళ్ళిపోదాం. టీచర్, నాకు అస్సలర్థం కావట్లేదు. మీరు టీ లెటర్ రాయొద్దన్నారు, కానీ మళ్ళీ థాట్ అని చెప్పారు. చూశారా, అసలు కథ ఇక్కడే మొదలైంది. ఇది కేవలం ఒక స్టూడెంట్ ప్రశ్న కాదు, ఇంగ్లీష్ నేర్చుకునే చాలా మందికి వచ్చే ఒక కామన్ డౌట్. సరే, ఈ ఒక్క ప్రశ్నతోనే ఇంగ్లీష్ స్పెల్లింగ్ కొన్నిసార్లు ఎందుకు ఇంత కన్ఫ్యూజింగ్గా ఉంటుందనే ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ మొదలవుతుందన్నమాట. వాళ్ళ కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇంతకు ముందు క్లాస్లో టీ అక్షరాన్ని యాడ్ చేయకూడదని నేర్చుకున్నారు. కాని ఇప్పుడు చూస్తేనేమో బాట్, థాట్ లాంటి పదాల్లో చివరి టీ స్పష్టంగా కనిపిస్తోంది. మరి అసలు రూలేంటి? ఎప్పుడు టీ పెట్టాలి, ఎప్పుడు పెట్టకూడదు? ఇదే అసలు సమస్య. ఓకే, ఈ పజిల్ను సాల్వ్ చేద్దాం పదండి. అసలు ఈ గందరగోళం మొత్తానికి మూల కారణం ఒకటుంది. అదే ఇంగ్లీష్లోనే చాలా ట్రికీ కాంబినేషన్, OUGH. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో టీ సౌండ్తో ఉన్న పదాలున్నాయి కదా, థాట్, బాట్, బ్రాట్ అన్నీ ఆట్ అనే సౌండ్తో ఎండ్ అవుతున్నాయి. ఇప్పుడు రైట్ సైడ్ చూడండి, అక్కడ టీ లేదు. సౌండ్స్ ఎలా ఉన్నాయో చూడండి, థ్రూ, డో, రఫ్, కాఫ్ ఒకదానికొకటి అస్సలు సంబంధం లేదు. చూసారా ఎంత తేడా ఉందో? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, పదం చివరున ఆట్ అనే సౌండ్ వినిపిస్తే అక్కడ ఖచ్చితంగా టీ రాసి తీరాలి. అప్పుడు టీచర్ క్లారిఫై చేశారు, టీ లేని పదాల గురించి, అంటే ఔ చేసే మిగతా సౌండ్స్ గురించే వాళ్లు ముందు క్లాస్లో మాట్లాడుకున్నారని. అంతే. ఇది మనల్ని మరో పెద్ద టాపిక్లోకి తీసుకెళ్తుంది. అదే సైలెంట్ లెటర్స్. అంటే అక్షరాలు ఉంటాయి, కాని మనం వాటిని పలకం. ఇక్కడ మన హీరో ఎవరంటే సైలెంట్గా ఉండే GH. దీని కథేంటో చూద్దాం. ఈ సైలెంట్ లెటర్స్ చేసే మ్యాజిక్ చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు హాయ్ అనే పదముంది, అంటే హాయ్ అని పలకరించడం. దీనికి మధ్యలో సైలెంట్గా ఒక GH పెడితే ఏమవుతుంది? హై అవుతుంది. అంటే ఎత్తు అని అర్థం. చూసారా, ఆ GH సౌండ్ రాకపోయినా ఐ సౌండ్ను లాంగ్ చేసి మొత్తం పదం మీనింగ్నే మార్చేసింది. ఈ కథ ఇక్కడితో అయిపోలేదు, మనం దీనికి ఇంకొంచెం యాడ్ చేయొచ్చు. అదే చివర ఒక టీ. ఇప్పుడు చూడండి, GH సైలెంట్గానే ఉంటుంది, కాని టీ సౌండ్ మాత్రం క్లియర్గా వినిపిస్తుంది. హాయ్ కాస్త హైట్ అయిపోయింది. సరే, సైలెంట్ లెటర్స్ గురించి చూసాం కదా, ఇప్పుడు మరో ఫండమెంటల్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. అదే వోవెల్స్ పవర్, అంటే అచ్చులు. అవి జతగా ఉన్నప్పుడు ఎలా పనిచేస్తాయో చూద్దాం. వోవెల్ సౌండ్స్ను కంట్రోల్ చేసే 2 పవర్ఫుల్ రూల్స్ని టీచర్ పరిచయం చేశారు. ఒకటి వోవెల్ టీమ్స్, అంటే అచ్చుల జట్లు. ఇక రెండోది చాలా ఫేమస్ అయిన మ్యాజిక్ ఈ. అసలు ఈ మ్యాజిక్ ఈ ఎలా పనిచేస్తుందో చూద్దామా. ఇప్పుడు కిట్ అనే పదం ఉంది. ఇందులో ఐ సౌండ్ షార్ట్గా వస్తుంది. ఇప్పుడు దీని చివర ఒక ఈ యాడ్ చేద్దాం, అంతే కైట్ అవుతుంది. చూసారా, ఆ చివర్లో ఉన్న ఈ సైలెంట్, అది పలకదు. కాని అద్భుతమేంటంటే, అది దాని ముందున్న ఐ సౌండ్ను షార్ట్ నుంచి లాంగ్గా మార్చేస్తుంది. ఇది మ్యాజిక్. ఈ మ్యాజిక్ ఇక్కడితో ఆగిపోలేదు. ఈ ప్యాటర్న్ చాలా చోట్ల రిపీట్ అవుతుంది. చూడండి, ట్యాప్ కాస్త టేప్ అవుతుంది, క్యాప్ కాస్త కేప్ అవుతుంది, అలాగే హగ్ కాస్త హ్యూజ్ అవుతుంది. ఈ ఒక్క రూల్ సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు, వందల కొద్ది పదాలను ఎలా పలకాలో ఈజీగా తెలిసిపోతుంది. సో ఈ క్లాస్ రూమ్ సెషన్ నుంచి మనమేం నేర్చుకున్నాం? కన్ఫ్యూషన్తో మొదలైన మన ప్రయాణం ఇప్పుడు క్లారిటీ వైపు వచ్చింది. కొన్ని ముఖ్యమైన ప్యాటర్న్స్ మనకు అర్థమయ్యాయి. ఓకే, మొత్తం మీద మనకు తెలిసిన విషయాలేంటంటే, బాట్, థాట్ లాంటి పదాలు యాడ్ సౌండ్తో ముగిస్తే చివర టీ ఉండాలి. ఇక GH అక్షరాలు చాలాసార్లు సైలెంట్గా ఉన్నా వాటి ముందున్న వోవెల్ సౌండ్ని మార్చేస్తాయి. అలాగే పదం చివర ఉన్న మ్యాజిక్ ఈ కూడా దాని ముందున్న వోవెల్కి లాంగ్ సౌండ్ ఇస్తుంది. చివరిగా 2 వోవెల్స్ పక్కపక్కన ఉంటే మొదటిదే ఎక్కువగా మాట్లాడుతుంది. ఇంగ్లీష్లో కొన్నిసార్లు కొంచెం కష్టంగా అనిపించినా అడ్డదిడ్డంగా అయితే లేదు. ఈ రూల్స్ అనేవి లాంగ్వేజ్ను డీకోడ్ చేయడానికి కీజ్ లాంటివన్నమాట. ఈ ప్యాటర్న్స్ అర్థం చేసుకుంటే కన్ఫ్యూజన్ పోయి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇదంతా చూశాక మనకు చివరగా ఒక ప్రశ్న మిగిలిపోతుంది.
ఇంగ్లీష్ స్పెల్లింగ్లో ఇలాగే మనల్ని ఎప్పుడూ కన్ఫ్యూజ్ చేసే ఇంకేమైనా రూల్స్ ఉన్నాయా?